ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ధనుర్మాసం సందర్భంగా కులశేఖర్ ఆళ్వార్ గురించి తెలుసుకుందాం. ఈ కులశేఖర్ ఆళ్వారు స్వామివారి కౌస్తుభమణి అంశతో పుట్టారు. ఈయన కేరళలోని తిరువాన్కూర్ వంశంలో జన్మించిన మహారాజు. ఈయన తన ప్రజలను రామరాజ్యంలో లాగా పాలించేవాడు. రాముడు అంటే విపరీతమైన భక్తి. ఇతనికి పురాణాలు వినడము అంటే చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లైనా సరే విసుగు లేకుండా వింటూ ఆ కథలో తాను లీనమైపోయేవాడు. అందులోనూ రామాయణం అంటే విపరీతమైన పిచ్చి. ఒకసారి ఒక పండితుడు రామాయణం చెప్తూ ఉన్నారు. అరణ్యవాసంలో రాముడు ఒక సందర్భంలో రాక్షస మొక్కలను చాలా మందిని ఒక్క గంటలో చంపేస్తాడు. ఈ సంఘటన వింటూ మైమర్చిపోయిన ఆ రాజు, అయ్యయ్యో, నా రాముడిపైకి అంతమంది యుద్ధానికి వచ్చారా, నేనున్నాను నా రాముడికి సహాయం చేయడానికి అంటూ తన ఖడ్గం తీసుకుని ఆవేశంగా బయలుదేరి వెళ్ళిపోతాడు. అందరూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తారు, అయినా అతను ఆగడు. అప్పుడు ఆ పురాణం చెప్పే పండితుడు పరిస్థితి అంతా అర్థం చేసుకుని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఆగండి, నాకు ఇప్పుడే కబురు వచ్చింది. అదేంటంటే రాముడు అందరినీ రాక్షసులను సంహరించేసి క్షేమంగా తిరిగి సీతా లక్ష్మణులు ఉన్న దగ్గరికి చేరుకున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు ఆ రాజు, అమ్మయ్య, నా రాముణ్ణి గెలిచేవారెవరు అంటూ సంతృప్తిగా ఆగిపోతాడు. అప్పటి నుండి రామాయణం చెప్తున్నప్పుడు అన్ని సంతోష ఘట్టాలే చెప్పేవారు, ఏది దుఃఖమైన ఘట్టం చెప్పేవారు కాదు. ఎందుకంటే ఇతను అందులో లీనమైపోతాడు అనమాట. అందుకని అలా చెప్పేవారు కాదు. ఒకసారి ఈ పండితుడు రాలేదు. ఇతని కుమారుడు రామాయణం చెప్పడానికి రాజుకు వస్తాడు. రాజు గురించి తెలియదు అతనికి. తెలియక రామాయణంలోని సీత అపహరణ గురించి చెప్తూ, రావణుడు సీతను సముద్రం మీదుగా ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు, సీతమ్మ చాలా ఏడుస్తోంది అని చెప్తుంటే ఆ రామాయణంలో లీనమైపోయిన ఈ రాజు వెంటనే తన ఖడ్గం తీసుకుని గుర్రం ఎక్కి, నా సీతమ్మను నేను కాపాడుతాను అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళు జనాలందరూ ఆగండి అని చెప్తున్నా కూడా వినిపించుకునే స్థితిలో లేడు. అందరూ ఇంక ఈ రాజు నా రాముడే కాపాడాలి అని ప్రార్థనలు చేస్తారు. ఇదంతా గమనిస్తున్న శ్రీహరి లక్ష్మితో కలిసి రామ సీతాకారంలో ఆకాశ మండలంలో దర్శనమిస్తారు. ఇచ్చి చెప్తారు, ఆగు కులశేఖర, నేను రావణుని చంపి సీతను తెచ్చేసుకున్నాను చూడు అని సీతను చూపిస్తాడు. అప్పటికే రాజు శాంతించి అప్పుడు స్వామి అంటాడు, కులశేఖర, ఏమిటి నీ భక్తి? అందరూ నిన్ను చూసి పిచ్చివాడు అనుకుంటున్నారు. దానికి కులశేఖరుడు నవ్వి, స్వామి, ప్రాపంచిక విషయాల వెంట పడి పరిగెత్తేవాళ్ళు నా దృష్టిలో పిచ్చివాళ్ళు, నీకోసం పరిగెత్తుతున్న నేను వాళ్ళ దృష్టిలో పిచ్చివాడిని, అందుకే నేను ఎవరి గురించి పట్టించుకోను అంటాడు. అలా కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత కులశేఖరుడికి ఇక ఈ రాజ్యం చాలు, నేను శ్రీరంగం వెళ్ళిపోతాను అనుకుంటాడు. ఈ రాజును ఆపాలి అని మంత్రులు కొంతమంది విష్ణు భక్తుల్ని పిలుచుకొని వచ్చి, మా రాజుకు విష్ణు కథలు చెప్తూ ఉండండి, అలాగైతే మా రాజు ఇక్కడే ఉండిపోతాడు అని చెప్తారు. ఇంకా ఇదే అదనుగా తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. రాజ్యాన్ని వీళ్ళు హస్తగతం చేసుకోవాలి అని చూస్తుంటారు. వాళ్ళు హస్తగతం చేసుకుంటారేమో అని ఆ మంత్రులు రాజును రాజ్యంపై మక్కువ కలిగేలా చేయాలనుకుంటారు. ఇలా కలిగేయాలనుకుని ఒకసారి ఏం చేస్తారంటే, రాజు పూజ చేసుకునే సీత, రామ, లక్ష్మణ, హనుమంత విగ్రహాలు నగలనంతా దాచేస్తారనమాట. దాచేసి రాజా, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళే దొంగతనం చేశారు అని రాజుకి ఫిర్యాదు చేస్తారు. రాజు విచారణ జరుపుతాడు. అందులో ఆ విష్ణు భక్తులు దొంగలు కారు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా రాజుకి చాలా విరక్తి వచ్చేసి, తుచ్చమైన సంపద కోసం విష్ణు భక్తులను దొంగలను చేశారు కదా అని బాధపడి తర్వాత తన కొడుకుని రాజుని చేసి తన కూతురిని తీసుకుని శ్రీరంగపట్టణానికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పేరు షేరకురవళ్ళి. రాజు తన సంపాదనంతా శ్రీరంగపట్టణంలోని ఆలయంలోని స్వామికి కట్నంగా ఇచ్చి తన కూతురినిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇప్పుడు అక్కడ ఆలయంలో ఈశాన్య దిక్కుగా ఈ షేరకురవళ్ళి ఆలయం కూడా ఉంటుంది. అలా ఆ కులశేఖరుడు తన శేష జీవితం అంతా భగవంతుని స్మరణలో గడుపుతాడు. ఆఖరికి స్వామి వెంకటేశ్వర రూపంలో ప్రత్యక్షమై, నాయనా, ఈ జీవితం అంతా నా కోసమే గడిపేశావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి కులశేఖరుడు, స్వామి, నీ గర్భాలయంలో నీ ముందు గడపనై ఉండేలా వరం ఇవ్వు, అలా అయితే నేను ఎల్లప్పుడూ నీ ముఖార విందాన్నే చూస్తూ తరించిపోతాను అని కోరుకుంటాడు. దానికి స్వామి తథాస్తు అంటాడు. ప్రస్తుతం శ్రీనివాసుడు గడప కులశేఖర పడిగా ఆయన పేరులో వెలిసింది. శ్రీరంగంలోని గర్భాలయ గడపను కూడా కులశేఖర పడి అని వ్యవహరిస్తారు. కేరళలోని పద్మనాభాలయంలో కులశేఖర మండపం అని ఒకటి ఉంది. అక్కడి స్తంభాల మీద రామాయణము చెక్కబడి ఉంటుంది. ఆ మండపంలో కూర్చుని కులశేఖర ఆళ్వారు
ఎన్నో పాసురాలను రాశాడు. అలాగే ముకుందమాల అని 40 శ్లోకాలు గల కవిత్వం రచించినాడు. అన్ని పాసురాలు ద్రవిడ భాషలో ఉంటాయి, కానీ ఈ ముకుందమాల మాత్రం సంస్కృతంలో వ్రాయబడింది. కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మననం చేసుకుంటే దివ్యమైన అనుభూతి కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.